అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము వైజాగ్ వచ్చామండి. సబ్బవరంలో మీరాబాయి ప్రాజెక్టులో నేను సైట్ తీసుకున్నాను కదా! హీరో సుమన్ గారు కూడా మన ఫ్యామిలీ మెంబర్ అండి. ఆయన వీడియోస్ చూస్తూ ఈ సైట్ వీడియో చూసారట. వారికి ఫోన్ చేశారు. అలానే వైజాగ్ వచ్చినప్పుడు నేను సైట్ చూస్తాను అని చెప్పారంటండి. వారు వస్తున్నారని తెలిసి వారిని కలవటానికి నేను బయలుదేరానండి. ఇదిగోండి, వర్షం అయితే అస్సలు తగ్గలేదు. మార్నింగ్ నుంచి అలా పడుతూనే ఉన్నది. నాకు కొంచెం కోల్డ్ కూడా ఎక్కువగానే ఉన్నది. కానీ మరి సుమన్ గారు వస్తున్నారు కదండి. నాకు కోల్డ్, నాకు ఒంట్లో బాగాలేదు, వర్షం వస్తుంది, ఇటువంటివి చెప్తే బాగోదు కదా అండి. సబ్బవరంలో మేము తీసుకున్న సైట్ ఉంది కదా, అక్కడికే సుమన్ గారు కూడా వస్తున్నారు. వారు కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అనమాట అండి. అందుకని అక్కడే ఆయన్ని కలవటానికి కూడా వెళ్తూ ఇలా ఉన్నాం. ప్రముఖ వ్యక్తులు ఎవరన్నా మన వీడియోస్‌ని ఫాలో అవుతున్నారు అని తెలిసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తది కదండీ! హీరో నాగశౌర్య గారి మదరు ఉషా గారు ఫోన్ చేసినప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వారిని కలిసాను. తర్వాత శివాజీ రాజా గారు కూడా మాట్లాడారు ఫోన్‌లో. రచ్చ రవి గారు మాట్లాడారు. ఇక ప్రముఖ ఎన్నలిస్టులు రాకా సుధాకర్ గారు, ఆకెళ్ళ రాఘవేంద్ర గారు ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటారండి. మాట్లాడినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అలానే చిరంజీవి గారి మేనమామ గారి ఫ్యామిలీ మన ఇంటికి వచ్చి కలిసారు. అలానే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎంవి రఘు గారి మిసెస్ కూడా మన ఫ్యామిలీ మెంబర్ అని వచ్చి వెళ్లారు కదండీ! ఇలా ఎవరైనా ప్రముఖమైన వ్యక్తులు మన వీడియోస్‌ని ఫాలో అవుతున్నారంటే చాలా హ్యాపీగా అనిపిస్తది కదండీ! సుమన్ గారు లాంటి హీరో మన సబ్‌స్క్రైబర్, మన ఫ్యామిలీ మెంబర్ అని తెలిసి మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. సుమన్ గారంటే ఇంకా పడి చచ్చిపోయేవాళ్ళం అనమాట. అలాంటి హీరోని ఇప్పుడు కలవటానికి వెళ్తున్నా. అది కూడా మన ఫ్యామిలీ మెంబర్‌గా ఆయన చెప్పుకుంటే నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తోందనమాట అండి. ఫోన్ చేశారు. సుమన్ గారి కారు కూడా వస్తోందంట వెనకాల. నన్ను ఆ కారులోకి వచ్చేయమన్నారు. ఇక అంతకంటేనానండి, ఇక్కడ నుంచి నేను ఆ కారులోకి మారిపోతాను. వారితో మాట్లాడటానికంటే కొంచెం ఎర్లీగా మేము బయలుదేరిపోవటానికి వీలవుద్దని. దారిలోనే సుమన్ గారి కార్‌లోకి నేను, ప్రేమ ఇద్దరం మారిపోయామండి. మా కారు వేరే వాళ్ళు వేసుకొస్తున్నారు వెనక. అసలు సుమన్ గారికి ఇంత కూడా ఫోజ్ గాని, కటింగ్ ఏమీ లేదండి. ఎంత మాట్లాడారో నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించిందండి. ఈ ఛానల్ అండి, అమ్మ మాట ఛానల్ నేను చూడడం జరిగింది. నాకెవరో చెప్పారు ఈ ఛానల్ చూడండి అన్నారు. సో ఓకే, చూద్దాం అని చెప్పి నేను ఆన్ చేసినప్పుడు మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఒక అడ్వైస్ ఇచ్చే పర్సన్ సరిగ్గా లేరండి. సో మీ దాంట్లో అంటే మెయిన్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్. సో ఇన్వెస్ట్మెంట్ కూడా గ్రాడ్యువల్గా ఎలా చేయాలి, ప్రాపర్గా ఎలా చేయాలి, గోల్డ్ విషయంలో అండ్ ల్యాండ్ విషయంలో. సో మెయిన్గా ఏంటంటే మహిళలకు ముఖ్యంగా ఏంటంటే గోల్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మీరు దాంట్లో బాగా రీసెర్చ్ చేసి మీరు అన్ని పర్ఫెక్ట్గా చెక్ చేసి మీరు ఉండడంతో మీకు ఏంటంటే ఆ దాంట్లో ఒక గ్రిప్ ఉంది. సో అది అండ్ అండ్ మీ ఇండివిజువల్గా మీకు ఒక ఇమేజ్ ఉంది. సో ఆ ఇండివిజువల్ ఇమేజ్ని వాళ్ళు నమ్ముతున్నారు. సో మేడం గారు చెప్తే కరెక్ట్గా ఉంటుంది, మేడం గారు చెప్తే అన్ని చెక్ చేసి చెప్తారు. ఎందుకంటే మీరు కూడా ఏదోదో చెప్పరు. ఎందుకంటే మీకు లైఫ్లో ఫ్యూచర్లో కూడా ఏంటంటే ఏది చెప్తారో అది నిజం అనేది మనం ప్రూవ్ చేయాలి తప్ప ఇవన్నీ ఆలోచించి 1-3 సార్లు చెక్ చేసి చెప్తున్నారు. సో అట్లా అది చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో ఏదైతే ఉందో ఛానల్ అమ్మ మాట, దీంట్లో ఇది చాలా హిట్ అవడానికి నేను అనుకోవడం ఏంటంటే జెన్యూనిటీ అండి. మీ జెన్యూనిటీ, మీరు కూడా ఏంటంటే ఏదో ఒకటి చెప్పాను చాలు ఇంకా కాకుండా ప్రతిదీ మీరు ఏంటంటే మీరు రీసెర్చ్ చేసి వెరిఫై చేసి చెక్ చేసి మీరు చెప్తున్నారు. సో అది మెయిన్గా ప్లస్ అయింది అదే అనమాట. సో టోటల్గా ఒక ఇమేజ్ ఉన్న పర్సన్, ఒక రిలయబుల్ పర్సన్, నాన్ కమర్షియల్ పర్సన్, ఆ ఫీల్ మీరు తెచ్చుకున్నారు. సో దట్ ఈస్ వన్ బిగ్ ప్లస్ పాయింట్ మీలో ఉన్న. అండ్ మీరు అన్నిటికీ ఊరికి ప్రతిదానికి మీరు వెళ్ళరు, మీరు చేయరు, మీరు చెప్పరు. సో ఇవన్నీ మీరు మీ ఏజ్తో పాటు, మీ ఇమేజ్తో పాటు, మీ ఎక్స్పీరియన్స్తో పాటు అది పెద్ద హెల్ప్ అనమాట. ఇస్ వాట్ ఐ థింక్ అనమాట. ఆన్ చేసినప్పుడు మీ వర్షన్ అంటే టోటల్గా ఈ ల్యాండ్ గురించి, దీంట్లో ఎన్వైరన్మెంట్ గురించి, అంటే ఫ్యూచర్లో ఇది ఎలా డెవలప్ అయిపోతుంది అన్నది మీ ఒక రీసెర్చ్ అది చూశాను. అండ్
చాగంటి గారు కూడా దీంట్లో ఒక ఇది తీసుకున్నారు. నేను వారిది చూసే వచ్చాను సార్. సో అది దానివల్ల నాకు దీని గురించి తెలిసిన తర్వాత అప్పుడు క్యాజువల్ గా అడిగితే దీని గురించి వాళ్ళు చెప్పారు ఇట్లా ఇట్లా ఉందని చెప్పి. మా కెమెరాతో కూడా తీపించు. నాకు పంపించారు సార్. అది సార్ మన యూనివర్సిటీ చూసాం కదా సార్, అదనమాట. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అది కన్స్ట్రక్షన్ లో ఉంది, అలా బిల్డింగ్స్ ఏం కనపడట్లేదు, ఇప్పుడు బాగా అనిపిస్తుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది. ఈ మౌంటైన్స్, గ్రీనరీ మౌంటైన్స్ ఉన్నాయండి. ఈ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఏంటంటే పొల్యూషన్ కి ఛాన్స్ లేదండి, ఎయిర్ పొల్యూషన్. తర్వాత పొల్యూషన్ లేదు, ప్లస్ గ్రీనరీ వల్ల ఏంటంటే మంచి ఆక్సిజన్ సప్లై. ఇప్పుడు చాలా మంది మీకు తెలిసి ఇప్పుడు అందరూ ఆక్సిజన్ సప్లై కోసం వెళ్ళి ఆక్సిజన్ తీసుకుంటున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అది ఒక ప్లస్ పాయింట్ ఇక్కడ. ఈ పర్టికులర్ అంటే నేను హెల్త్ విషయం వస్తున్నాను. నేను అంటే ఫస్ట్ టైం వచ్చాను ఇప్పుడు. సో మెయిన్ గా అంటే మీ వీడియోస్ చూసి డెఫినెట్లీ మీరు అన్ని ఆలోచించి మీరు చెప్పుకుంటారు. సో అది ఫస్ట్ పాయింట్. అది నెక్స్ట్ ఇప్పుడు డిస్టెన్స్ ఎంత ఉంది అంటే ఇప్పుడు పక్కనే సబ్బవరం హైవే వస్తుంది, సర్కిల్ వస్తే దగ్గర అవుతుంది. సో అది సెకండ్ పాయింట్ అది. అండ్ మెయిన్ గా అంటే ఎవరో చెప్పడం కాదు, మీరు చెప్పారు. సో అందుకే నాకు క్యూరియస్ గా సరే వెళ్ళి చూద్దాం. మీరు అంత డీప్ గా మీ వీడియోలో అన్ని చెప్పారు మీరు. అంటే ఇక్కడ కాస్ట్ గురించి, ప్లస్ ఇక్కడ పక్కనే కాలేజెస్, మెయిన్ గా యూనివర్సిటీ రావడం, లా కాలేజ్, లా యూనివర్సిటీ రావడం, పెట్రోలియం రావడం, అండ్ మెరిటైమ్ ఇది యూనివర్సిటీ రావడం. సో ఒక సైడ్ ఏమో ఒక వాతావరణం ఉంటుంది. అండ్ ఇవన్నీ యాడ్ అంటే ఇప్పుడు చూసినప్పుడే తెలుస్తుంది. అవును సార్. నాకు బాగా నచ్చింది ఏంటంటే సార్, రోడ్లును ఈ డ్రైన్ ఇవన్నీ కూడా సార్ పెద్ద పెద్ద సిసి రోడ్లు అన్ని కూడాను. తర్వాత ఈ సైడ్ వేసిన గ్రీనరీ ఉంది చూడండి, ప్లాంటేషన్, అది కూడా ఏయో వేప చెట్లు అట్లా కాకుండా అన్ని కూడా ఫ్రూట్స్ వేశారండి. అది డిఫరెంట్. నాకు వీళ్ళు ఇంకొకటి చెప్పింది నచ్చింది ఏంటంటే, ఎక్కడన్నా అండి మనం సైట్ కొనుక్కున్నాము నేనంటే ఇంకా ఏమో అది దక్కితే దక్కింది లేకపోతే లేదు అన్నట్టున్నాయి ఇప్పటి వరకు కదా సార్. ఇక్కడ మనకి సేఫ్టీ సార్, నాకు అది బాగా నచ్చింది. తర్వాత మెయింటెనెన్స్, మనకి మన సైట్ ని మెయింటెనెన్స్ చేయడం కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అది కూడా వీరే చేసిస్తున్నారు కాబట్టి అది కూడా బాగా నచ్చింది. ఒక 5 or 10 years లో ఈ కాలేజీలు ఎప్పుడైతే బాగా వర్కింగ్ అయిపోతాయో అప్పటికి మనం ఈ సైడ్ కొనలేము సార్. అదే ఆటోమేటిక్ గా దొరకదు, కాస్ట్ పెరుగుతుంది, ప్లస్ దొరకదు. కాస్ట్ గురించి కాదు, కాస్ట్ ఒకవేళ పేమెంట్ చేయగలిగితే కూడా మీకు ప్లేస్ దొరకదు. నమస్కారం మేడం, వీరే ఈరోజు రూమ్ పూర్తి చేశారు. అవునండి, నమస్తే అండి. నమస్తే. అవునా సార్? అవునా అండి. మర్చెంట్ నేవీనా అండి, మామూలు నేవీనా అండి? ఎయిర్ ఫోర్స్ అండి. మా అల్లుడు గారు మర్చెంట్ నేవీ, అందుకని అడుగుతున్నాను. అలాగే మిమ్మల్ని కూడా యూట్యూబ్ లో చూడండి తప్ప మీ కాన్సెప్ట్ అద్భుతం మేడం. ఆలోచన అమోఘం. అది ఇంత మీకు సబ్స్క్రైబర్ వచ్చిరంటే కూడా ఈరోజు సార్ కూడా మీ ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ అంటే థ్యాంక్ యూ అండి. నేను అసలు ఫస్ట్ చాగంటి కోటేశ్వరరావు గారు తీసుకున్నారు అని చూసి ఇంప్రెస్ అయ్యి నేను వచ్చి చూసుకున్నాను. ఫస్ట్ టైం చూసుకున్నానండి, నాకు చాలా బాగా నచ్చింది. నాకు చిన్న మనవాళ్ళు ఉన్నారు, మా అల్లుడి గారు కూడా మెరైన్ ఇంజనీరింగ్ చెన్నైలో చేశారు అనమాట. ఇక్కడ మెరైన్ ఇంజనీరింగ్ సంబంధించి యూనివర్సిటీ ఉన్నది, నాకు అది బాగా కనెక్ట్ అయ్యాను. ఓకే, ఇన్ ఫ్యూచర్ నా మనవాడు చదువుకోవాలి అనుకుంటే ఇక్కడ దగ్గరలో చదువుకోవచ్చు అని చెప్పి అలా ఇంప్రెస్ అయ్యాను అన్నమాట. నేను ఫస్ట్ రావటమే కాదులేండి, 2-3 సార్లు వచ్చి చూసుకున్నా, మొత్తం చూసుకుని నాకు చాలా బాగా నచ్చింది. అందులో గురువు గారు తీసుకున్నారు, చాగంటి కోటేశ్వరరావు గారు తీసుకున్నారు అంటే దీనికి ఒక పవిత్రత ఆపాదించబడిందండి. ఇంకా అదే చాలా చోట్ల ఉంటాయండి, వైజాగ్ లో మనకి చాలా చోట్ల సైట్లు ఉంటాయండి, కానీ గురువు గారు లాంటి వ్యక్తి ఇంప్రెస్ అయ్యారు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక పాజిటివిటీ ఉన్నది అండి. వెంటనే నేను కూడా తీసుకోవడం జరిగింది అనమాట అండి. అప్పుడు నేను ఛానల్లో కూడా చెప్పాను, అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడైతే సుమన్ గారు మన వీడియోస్ చూస్తారు అని చెప్పి ఇందులో చూసి వీరికి ఫోన్ చేశారు అంటే ఇక నేను నేల మీద కాదండి, నేలకి ఒక ఛానల్ ఎత్తులో నడిచాను అనమాట. జనరల్ గా అంటే
ప్లాట్ కొన్న వాళ్ళు ఉంటారు కానీ కొన్నాక ఎన్నిసార్లు చూసుకునే వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు. అవును సార్, నేను వైజాగ్ వచ్చానంటే కంపల్సరీ ఏదో తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టు వైజాగ్ వచ్చాను అంటే కంపల్సరీ నా సైట్ ఏదండి, రోడ్డు ఎక్కడ వేసారండి, ఇక్కడ వేసారండి, రోడ్డు నేను చూసుకుంటూనే ఉంటాను. అవును, ఎలా ఉంది ఈ చెట్లు ఎంత ఎదిగినాయి ఏమంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ వరకే ఉన్నాయి, తర్వాత ఈ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అన్నిటికన్నా ముఖ్యంగా నా వీడియోని చూసి ఎంతో మంది సుమన్ గారు ఇంప్రెస్ అవటం వెంకటేశ్వర స్వామి చాలా అసలు స్వామి దయ్యండి. ఇది మాత్రం ఒక మిరాకిల్ అన్నమాట. మళ్ళీ తిరుపతి వెళ్ళొచ్చాను. ఎందుకంటే మనకి సుమన్ గారు అంటే వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారంటే మనకి ఒక రూపం తెలుసు. మామూలుగా మనం కళ్ళు మూసుకోగానే వెంకటేశ్వర స్వామి అనగానే సుమన్ గారు గుర్తుకొస్తారు. స్వామి పంపినట్లుగా వారు ఎప్పుడైతే ఇంప్రెస్ అయ్యారు నానంటే నాకు కూడా చాలా ధైర్యంగా అనిపించింది. ఓహో, నా డెసిషన్ కరెక్టే అన్నమాట. జై శ్రీరామ్. మీరాబాయి చేసుకున్న పుణ్యం. థ్యాంక్ యూ. ఏమంటే గురువు గారండి, అసలు నాకన్నా ముందు నడిచే దైవం గురువు గారు ఇంప్రెస్ అయ్యారండి. వారిని చూసి మేము ఇంప్రెస్ అయ్యామండి. మేము తీసుకున్నాం, మమ్మల్ని చూసి సుమన్ గారు. మీకు ఇక్కడ ఏం నచ్చిందో ఓపెన్ గా చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే భూమి అనేది ఇది ఒక లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. సో బాగా ఆలోచించాలి. నాకు బాగా క్లోజ్, నాకు బాగా కావాల్సినప్పుడు అప్పుడు కూడా వాళ్ళే నేను చెప్తాను, ముందు మీ ఇవన్నీ తీసుకురండి డాక్యుమెంట్స్ తీసుకొస్తారు, అది చెక్ చేసి అప్పుడు నేను చెప్పింది ఉన్నాయి కొన్ని. ఇది అట్లా దీంట్లో ఏంటంటే ఫస్ట్ నాకు ఇంప్రెషన్ ఏంటంటే మేడం గారు చెప్పిన దీని మీద. సో ఓకే, మేడం గారు చెప్పారంటే వాస్తవాలు ఉన్నాయి. సో ఆవిడ ఊరికే ఏదో మాట్లాడరు, చేయరు. సో ఇట్లా ఉంటాయి. సరే ఇది చూడాలి, ముందు మనం చూద్దాం అని చెప్పి ముందు ఆ ఉద్దేశంతో నేను మా మేనేజర్ చెప్పి నేను వెళ్ళి చూస్తా అని చెప్పి డిసైడ్ చేసి వచ్చానండి ఈ రోజు ఇక్కడ వచ్చిన తర్వాత. అంటే వైజాగ్ లో నేను ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని తిరిగాను. మెయిన్ ఏంటంటే మనం ఏంటంటే మంచి ఆక్సిజన్ కి ముందు మనం ఇక్కడ పర్మిట్ అవుతున్నాం అండి. ఈ రోజు మెయిన్ ఏంటంటే మనకి లైఫ్ స్ట్రెస్ ఇవన్నీ ఉన్నా కూడా అసలు మెయిన్ ప్రాబ్లం ఆక్సిజన్ అండి. సిటీలో ఆక్సిజన్ లేదు, పాయిజనస్ గ్యాస్ పాయిజనస్ ఇవి తీసుకుంటున్నాం, అది ఫస్ట్ ఇక్కడ లేదు. రెండోది మీకు ఇప్పుడు ఇది ఉంది, ఇది ఫిల్అప్ అయిన తర్వాత ఇంకా మీరు ఎక్స్టెండ్ చేయడానికి లేదు. ఎందుకంటే చుట్టూ మౌంటైన్స్ కొండలు ఉన్నాయి. సో మీరు కొండలు పైకి కట్టడానికి లేదు. సో అంతే, మీ రిస్ట్రిక్షన్ అంతే. అంటే ఆక్సిజన్ ఎప్పుడు ఉంటుంది ఇట్ సరౌండెడ్ బై మౌంటైన్స్. సరౌండెడ్ బై మౌంటైన్స్ అన్నప్పుడు గ్రీనరీ ఉంటుంది, గాలి ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. సో హెల్త్ పరంగా ఈ టోటల్ వెంచర్ లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ హెల్త్ సూపర్ బాగా ఉంటాయి. తర్వాత 80 years బతికో 90 years బతుకుతారు. ఈ కంజెస్టెడ్ టైప్ ఇది లేదు ఇక్కడ. క్లస్టర్ అంటారు చూసారు, ఆ క్లస్టర్ టైప్ లేదు ఓవరాల్ గా. నెక్స్ట్ ఈ రోడ్స్, ఇంత బ్రాడ్ రోడ్స్ మీరు నచ్చినాయి రోడ్స్ చాలా సార్. ఈ రోడ్ కు తగ్గిస్తే ఇంకో కొంచెం మీరు ఆలోచించుకుంటే మీరు చాలా 40 feet రోడ్స్ చాలా బ్రాడ్ గా మీరు ఇచ్చారు. 2 బస్సులు వెళ్ళొచ్చు ఈజీగా, అంత మీరు పెట్టారు. సో అది ఒక ప్లస్. ఆ బార్డర్ లో మీరు ఏంటంటే ఆ రోడ్ బార్డర్ అంతా చెట్లు ఏంటంటే మీరు ఫ్రూట్ ప్లాంటేషన్స్ అవన్నీ కాకుండా అది ఒక ప్లస్. దీనికి సెక్యూరిటీ వైజ్ గా చాలా పెద్ద ప్లస్ ఉంది ఇక్కడ. మంచి పాజిటివ్ ప్లేస్. ఎందుకంటే పాజిటివ్ ఎందుకు చెప్పానంటే సింహాచలం టెంపుల్ ఇటు పక్క ఉంది. సో ఆ వైబ్రేషన్స్, ఈ మౌంటైన్, అసలు తర్వాత ఇవన్నీ ఉంది కాబట్టి మెంటలీ ఒక మంచి ఫీల్ వస్తుంది. మంచి ఒక అంటే మనకు ఒక రిజైడింగ్ ఫీలింగ్ వస్తుందండి. అవును సార్, ఈ కమర్షియల్ ఫీలింగ్ కాకుండా రిజైడింగ్ ఫీలింగ్ వస్తుంది. అవును సార్. సో మెయిన్ గా అంటే నాకు మెయిన్ గా ఈ పాయింట్స్ మీద నేను వచ్చి ఇప్పుడు అబ్జర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు కనెక్టివిటీ సబ్బవరం రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఉంది. సో అది వచ్చిందంటే ఇంకా టైం కొంచెం మనకి బాగా సేవ్ అవుతుంది. సిటీ నుంచి ఆ బిజీ నుంచి మనం ఎంటర్ అయిపోతే కొంచెం టైం మనకి సేవ్ అవుతుంది. సో ఆల్ ఆస్పెక్ట్స్ నేను అంటే ఐఎమ్ అబ్జర్వింగ్ ఆల్సో. నైస్ అండి, నాకు బాగా నచ్చింది. ప్లస్ మేడం గారి ఇది ఉంది కదా, ఎందుకంటే షీఈస్ మోర్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే చాలా సార్లు ఆవిడ వచ్చున్నారు, చాలా సార్లు చూసారు, ఆవిడ అన్ని ఇంకా తెలుసు ఆవిడకి. సార్ మామూలుగా లీగల్ గా ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీ బాధ్యత ఏంటంటే మీకు నచ్చిందని చెప్పగలరే కానీ ఎవరి బాధ్యత వాళ్ళే లీగల్ గా చూసుకోవాలి. వాళ్ళకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ అది ఉందా లేదా వాళ్ళు చెక్ చేసుకోవాలి. సార్ మీరు ఒక లీగల్ అనే వాళ్ళు చెక్ చేసుకుంటే ఏరియా పరంగా మీకు నచ్చింది కదా, మీ స్టైల్లో
ఇది ఎలాగ ఎంత ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటున్నారు సార్? ఈ ఫ్యూచర్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే వైజాగ్ లో ఇప్పుడు గూగుల్ డేటా హబ్ వచ్చింది. వస్తుందండి. సో వచ్చినప్పుడు ఇప్పుడు రేపు ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీస్ ఉన్నాయి. పక్కనే దామోదర్ లా యూనివర్సిటీ వస్తుంది, పెట్రోలియం యూనివర్సిటీ ఉంది, మారిటైమ్ యూనివర్సిటీ వస్తుంది. సో ఎడ్యుకేషన్ హబ్ లో ఇప్పుడు డెవలప్ అవుతుంది, అందరికి తెలుసు. సో ఈ ఏరియా ఏమవుతుందంటే రేపు ఫ్యూచర్ లో ఇది ఒక ఎడ్యుకేషనల్ కాలనీ అని మనం రేపు దీన్ని బ్రాండ్ చేయవచ్చు. అంటే కాలేజెస్ రావడం, ఎందుకంటే లక్కీగా ఇక్కడ ఫ్యాక్టరీస్ అంటే ఈ సైడ్ లేదు. ఎడ్యుకేషనల్ సైడ్ రావడంతో ఆ కెమికల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, కెమికల్ స్మోక్ అనేది ఇక్కడ లేదు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఆ హెల్త్ వైజ్ గా మట్టుకి ఇది వెరీ నైస్. ఈ ప్లేస్ ని సర్టిఫై చేయవచ్చు యాజ్ ఆన్ టుడే చేసుకోవచ్చు. రేపు ఫ్యూచర్ లో ఎప్పుడైతే ఈ గూగుల్ది ఇవన్నీ ఎప్పుడైతే షిఫ్ట్ అవుతుందో ఇట్ విల్ బికమ్ వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు ఉన్న వాల్యూ కన్నా డబుల్ త్రిబుల్ అలా పెరుగుతాయి. అండ్ ల్యాండ్, డబ్బు ఉన్న ల్యాండ్ ప్రశాంతంగా ఉంటుంది. మెయిన్ అదే కదా, అది ఏరియా ఆల్మోస్ట్ ఆల్ అన్ని సోల్డ్ అవుట్. సో నేనేం చెప్తానంటే ఇప్పుడు ఎవరైతే కొన్నారో అది హెల్త్ వైజ్ గా, వెల్త్ వైజ్ గా, ఫ్యూచర్ డెవలప్మెంట్ కి, ఫ్యూచర్ అప్రిషియేషన్ కి ఇది అద్భుతమైన వాళ్ళు తీసుకున్న మంచి డిసిషన్. 200% మంచి డిసిషన్. దాంట్లో ఏ మాత్రం మిస్టేక్ లేదు. అమ్మా సో సూపర్. చాలా హ్యాపీ. అదృష్టవంతులు మెయిన్ గా అదృష్టవంతులు. అండ్ వాళ్ళు మంచి నో రిగ్రెట్స్ అండి, నో రిగ్రెట్స్ అని నేను చెప్తాను నా సర్టిఫికేషన్. ఇప్పుడు ఈ వీడియో చూసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే గ్రేట్ ఫేమస్ లెజెండ్ చాగంటి గారు ఆయన కొన్నారని చెప్పి తెలిసిందండి. ఆయన కొన్నారంటే ఎన్నో విషయాలు ఆలోచించుంటారు. అంటే కేవలం ఒక ల్యాండ్ ఈ రేటు అది కాకుండా ఎన్వైరన్మెంట్ ప్లస్ ఇక్కడ ఫ్యూచర్ భవిష్యత్తు డెవలప్మెంట్ ఇవన్నీ ఆలోచించి తర్వాత మిగతా విషయాలు ఆయన ఎవరైనా ఆయన వాళ్ళకి లీగల్ గా చూసుకోండి, అవి చూసుకోండి చెప్పే ఉంటారు. బట్ మెయిన్ గా ఆయన కంట్లో పడిన వెంటనే ఇది కరెక్ట్ ప్లేస్, ఇది మంచి ప్లేస్ అని చెప్పి ఆయన దృష్టిలో వచ్చిందంటే అది నిజంగా చాలా సర్టిఫికేట్. జై శ్రీరామ్ సార్. అవునండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ బాబా. సార్ ఇక్కడికి ఎవరు వాళ్ళు వచ్చారు సార్? జిఎం గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సుమన్ గారి గురించి, మీ గురించి వచ్చారు సార్ ఈరోజు? వచ్చామండి, శ్రీనివాసుని చూడడానికి వచ్చామండి. గోల్డ్ షాప్ ఓనర్ సార్, కాకినాడలో గోల్డ్ బిజినెస్. ప్రస్తుతం భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయండి. ముఖ్యంగా వైజాగ్ లాంటి సిటీలో అయితే పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ వస్తున్నాయి కాబట్టి ఒక్క సెంటు భూమి కూడా మునుపు ముందు మనం కొనలేమండి. అలాంటి తరుణంలో మీరాబాయి ప్రాజెక్టులో నేను సైట్ కొనుక్కోవటం, నా మాటని బట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ కొనుక్కోవటం, అలానే కొనుక్కునే వారికి అంటే డౌన్ పేమెంట్గా ఒక 2-3 లక్షలు 5 లక్షలు ఉన్నా సరే డౌన్ పేమెంట్ కట్టేస్తే మిగతా అంతా బ్యాంకు లోను పనులన్నీ వారే చూసి స్థలాన్ని అప్పచెప్పటం, రిజిస్ట్రేషన్ కూడా వెంటనే చేయటం, ఇవన్నీ కూడా నాకు చాలా చాలా ఆనందాన్ని కలిగించినాయి అండి. అలానే ప్రతి ఒక్కరూ కూడా అంతో ఇంతో డబ్బులు దాచుకుని ఓ 4 గజాల భూమిని కొనుక్కోవటానికి ప్రయత్నించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దానికి మీరాబాయి వారు చక్కగా సపోర్ట్ అందిస్తున్నారు కాబట్టి మీరు ఒకసారి కనుక్కుని చక్కగా కొనుక్కోండి. మీరాబాయి ప్రాజెక్టులో నేను సైట్ తీసుకున్న దగ్గర నుంచి వైజాగ్ వచ్చిన ప్రతిసారి కూడా కంపల్సరీ సైట్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటానండి. నేను వెళ్ళిన ప్రతిసారి కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు కనిపిస్తూనే ఉంటారు. ఈసారి కాకినాడ నుంచి వచ్చిన వీరు, అలానే భూమి పూజ చేసుకున్న మరొక కుటుంబం కనిపించేసరికి చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. అలానే భూమి ప్రైస్ కూడా పెరుగుతూ ఉండటంతో ఇంకా నేను డబల్ హ్యాపీ అండి. అన్నిటికీ మించి సుమన్ గారు లాంటి గొప్ప వ్యక్తి మన సబ్స్క్రైబర్ అవ్వటం, వీడియోస్ ఏదో చూసి వెళ్ళిపోవటం కాకుండా నా మాటల్ని పరిగణలోకి తీసుకోవటం, నన్ను కలవాలనుకోవటం, మీరాబాయి వారిని కాంటాక్ట్ చేయటం, ఇదంతా కూడా నాకు ఏదో కలలాగా అనిపిస్తోందండి. నిజంగా ఇదంతా భగవంతుడి అనుగ్రహంగా అనిపిస్తోంది. వీటన్నిటికీ కారణమైన మీరాబాయి ప్రాజెక్ట్ వారికి నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానండి. అలానే ప్రతి ఒక్కరూ కూడా అంతో ఇంతో భూమి కొనుక్కుని స్థిరపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరం కలిసి భోజనాలు చేశాము. తర్వాత ఇక అందరికీ బాయ్ బాయ్ చెప్పి
మేము తిరిగి రిటర్న్ బయలుదేరామండి. ఇక రిటర్న్ బయలుదేరిపోయాము. వర్షం లైట్గా పడుతూ ఉన్నది అనమాట అండి. ఎర్లీగా బయలుదేరిపోతే భీమవరానికి చేరుకోవచ్చు అని చెప్పి బయలుదేరాము. సుమన్ గారిని కలవటం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అస్సలు ఎంత ఫోజ్ కానీ కటింగ్ కానీ ఏం లేదండి. ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నారో. వీడియోస్ ఏమేమి చూశారు, ఏమేమి నచ్చినాయి అవి కూడా చెప్పారు అనమాట. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అండి. వారికి మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ ఉన్నదంట సుమన్ గారికి. వాళ్ళు అటు వైజాగ్ వెళ్ళిపోయారు. మేము ఇటు రిటర్న్ ఇక భీమవరంకి రిటర్న్ అయిపోయాం అనమాట అండి.